హాయ్ గాయ్స్, నేను మీ అమలాపురం రాంబాబు. శ్రీ వీరభద్రస్వామి ఆలయం కోసం చెయ్యారు గున్నేపల్లి ముమ్మడివరం మండలంలో ఉన్న ఆలయం కోసం మనం తెలుసుకుందాం. సరే, అయితే ముందుగా నేను 3 పార్ట్లుగా చెప్పదలుచుకున్నాను. అవి ఏమిటంటారా? ఫస్ట్ పార్ట్లో ఈ యొక్క వీరభద్రస్వామి ఆలయం కోసం మనం తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ స్థలంలో మహాశక్తి ఉండేది. అలాంటి మహాశక్తి తిరిగే ఒక పుణ్యస్థలం. అలాగే ఈ స్థలానికి కాశీ స్థలం ఎంత పవిత్రమైనదో ఈ స్థలం కూడా అదే విధంగా పవిత్రమైన స్థలం. ఈ యొక్క గుడికి చాలామంది భక్తులు వస్తుంటారు. అలాగే పిల్లల పుట్టిన వాళ్ళు ఈ యొక్క పౌర్ణమి రోజుని నిప్పులు గుండాలు తొక్కుతారు. తక్షణం మరుసటి సంవత్సరానికి పిల్లలు కూడా పుట్టడం జరుగుతుంది. చాలా పవిత్రమైన గుడి. అలాంటి పవిత్రమైన గుడికి మనం ఒకసారి లోపలికి వెళ్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించుకుందాం. దర్శించుకునే ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అలాగే ఈ ఆలయంలో దేవతలు తిరిగేవారు. అలాగే ఈ యొక్క ఆలయానికి దేవతలు తవ్విన 3 గుండాలు కూడా ఉన్నాయి. ఆ గుండాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనే 3 గుండాలు సాక్షాత్తు దేవతలు తవ్విన గుండాలవి. అవి నిరంతరం ఎప్పుడూ కూడా ఎంత వేసవకాలంలో కూడా ఎండకుండా, అలాగే ఆ వాటర్తో నిత్యం వాటర్తో ఉంటాయి. 3 గుండాలు నేను తర్వాత నేను చూపిస్తాను. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి మన లోపల ఉన్నాం. ఆ విభూది పళ్ళు మనం చూస్తున్నాం. ఆ విభూది పళ్ళు మీరు ఈ సంవత్సరం ఇచ్చిన విభూది పండు మళ్ళా సంవత్సరానికి ఆ పండు ఎదుగుతుంటుంది. అది ఇక్కడ ప్రాధాన్యత. అలాగే దేవకనికలు ఇక్కడ తిరిగే మహాపుణ్యస్థలం ఇది. దేవతలు తవ్విన గుండాలు, దేవతలు ఉన్న ప్రదేశము. ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని ఒక్కసారి మనం వీరభద్రేంద్ర స్వామి వారిని తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. కనుక ఈ స్థలంలో ఎప్పుడు కూడా భక్తులు